వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవి డ్రెస్సెస్ చూపిస్తాను అన్నీ. డైలీ వేర్ వేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళి వేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవడానికి బాగుంటాయి. ఇది మంగళగిరి పట్టు. ఇది మన డ్రెస్తోనే వచ్చింది బార్డర్. ఇవన్నీ ఈ డ్రెస్ కుట్టించడం కూడా ఇక్కడే లోకల్లోనే కుట్టించడం జరిగింది. ఇది మా ఇంటి దగ్గర ఉన్నామనే ఒక అమ్మాయి డిజైన్ వేసేస్తే మేమే వర్క్ చేసాము. దీంట్లో 3-4 రకాల కుట్లు వస్తాయి. ఈ సైజు పైన పెద్ద చక్రం వేసేసి కిందికి రాను చిన్న చిన్నగా వేసేసాము. దీంతో ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది పైన ఇది కచ్ వర్క్, ఎల్లో కలర్ అంతా కచ్ వర్క్. నెక్స్ట్ ఈ లైన్ కాడ కుట్టు. తర్వాత ఇది ఫిష్ బోన్ స్టిచ్. ఈ ఫిష్ బోన్ స్టిచ్ మధ్యలో ఫిల్లింగ్, మిడిల్లో ఒక మిర్రర్ వచ్చింది. దీంట్లో మిర్రర్స్ తక్కువగా ఉన్నాయి, ఎక్కువ కచ్ వర్క్, కాడ ఫిల్లింగే ఉంటుంది. ఫిష్ బోన్ స్టిచ్ ఉంది, సింపుల్గా ఉంటుంది. ఇది నీట్గా. ఇది ఇంకొక డ్రెస్సు, ప్యూర్ సిల్క్. ఇది కూడా కచ్ వర్క్, కాడ. ఇది సర్కిలే కానీ కొంచెము చక్రం కంటే ఇది కొద్దిగా వేరే ఉంటుంది. చుట్టూ ఓపెన్ ఉండి ఇది వేరే లుక్ వస్తుంది. దీంట్లో కచ్ వర్క్, ఫిష్ బోన్ స్టిచ్, కాడ. ఇక్కడ మధ్యలో మిర్రర్ రావాలి. ఇది డిఫరెంట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం లుక్ బాగుంటుంది అని కుట్టాను. స్లీవ్స్కి మాత్రం సింపుల్గా ఖాళీ ఉండకుండా బోడిగా ఉంటుందని కొంచెం చిన్న లైన్ మాత్రం స్లీవ్స్కి, నెక్కి వేసాను. కింద ఇది క్రోషా లేస్ మా కోడలే అల్లింది తన ఓన్గా. దీంతో కూడా డ్రెస్ రిచ్ లుక్ వస్తుంది. ప్లెయిన్గా ఉంచే కంటే ఏదైనా ఒక లేస్ అల్లడము కానీ కొని వేయడము, పూసలు కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా సింగిల్ లైన్ చిన్నగా వేసాను. ఇది మరొక డ్రెస్. దీంట్లో కొంచెం కచ్ వర్క్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, వర్క్ ఎక్కువ ఉంది. దీంట్లో 7 పీకాక్స్ వచ్చాయి. 2 2 2 1 అంటే రెండిటి మధ్యలో ఒక పీకాక్ వచ్చేటట్టు, సందు చుక్కలు అంటాం చూడండి, అట్లా డిజైన్ వేసేసి కుట్టాను. ఈ పీకాక్స్లో ఈ ప్రతి ఫ్లవర్లో కూడా కచ్ వర్క్, కాడ, ఫిల్లింగ్, ఫిష్ బోన్ స్టిచ్. ఫిష్ బోన్, కాడ, ఫిల్లింగ్, కచ్ వర్క్ 4 రకాల కుట్లు ఉన్నాయి. స్లీవ్స్కి ఈ పికాక్లోంచే ఒక పార్ట్ తీసి ఇక్కడ కుట్టాను. మొత్తం దగ్గరగా వేసి కొంచెం దీనికి కొద్దిగా ఎక్కువనే కష్టం అవసరం అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇది కూడా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మాయి డిజైన్ వేసి వచ్చింది. ఇది మరొక డ్రెస్, ఫుల్ బ్లాక్. దీనికి ఎక్కువ వర్క్ లేకుండా సైడ్కి మాత్రమే తీసుకుందాం అనుకున్నాను. కింద ఇది క్రోషా లేసు. ఇది ఇంట్లోనే అల్లడం జరిగింది. ఇది మొత్తం ఫిష్ బోన్ స్టిచ్, మిర్రర్ వర్క్. కొంచెం కలర్స్ కూడా దగ్గరగా ఉండేటట్టుగా తీసుకున్నాను, గాడిగా లేకుండా కొంచెం నీట్ లుక్ వచ్చేటట్టుగా తీసుకున్నాను. గ్రీన్ షేడ్స్లోనే అన్నీ చాలా వరకు అందులో వచ్చినాయి. ఇది ఒక్కటి మాత్రము పింక్ కలరు. ఇది ఇక్కడ ఫిష్ బోన్ స్టిచ్తో పాటు కాంతా వర్క్.
అంటే దీన్ని ఒక రకం పోగు కుట్టు అంటారు, పోగేసినట్టుగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ మిర్రర్స్ వచ్చినాయి. కాడ అక్కడక్కడ కొద్దిగా కాడ అనేది తక్కువ వచ్చింది. ఫిష్ బోన్ స్టిచ్ మొత్తం ఎక్కువగా ఉంది. ఇది మనం గట్టిగా కూర్చుంటే ఒక 1-2 డేస్లలో అయిపోతుంది. ఇది ప్యూర్ కాటన్ డ్రెస్, సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. సింపుల్ వర్క్, మనం బయటకు వేసుకోవచ్చు, ఆఫీస్లో కూడా వేసుకోవచ్చు, ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కాంతా వర్క్. కాంతా వర్క్ అంటే పోగు కుట్టే కొంచెం సమాన డిస్టెన్స్లో తీసుకొని కుడితే బాగుంటాయి. ఇక్కడ ఈ పైన నెక్కి 3 కలర్స్ తీసుకున్నాను, ఎల్లో, గ్రీన్, కొంచెం లైట్ కలర్, వైట్ అనుకోండి. స్లీవ్స్కి నెక్కి సేమ్ డిజైన్. ఇక్కడ ఈ సైడ్ ఇట్లా మొత్తం కాంతా వర్కే ఉంది. ఇది ఇక్కడ ఒక కలర్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది, కొంచెం ఎల్లోయిష్లోనే కొద్దిగా డిఫరెన్స్తో ఉంది. ఈ పైనుంచి కింది వరకు కూడా సేమ్ కాంతా వర్కే స్టిచ్ వస్తుంది. సింపుల్ డిజైన్. డ్రెస్లో కలిసిపోయే కలర్సే ఎక్కువ తీసుకున్నాను దీంట్లో. ఇది మరొక డ్రెస్. ఇది కాటన్ డ్రెస్సే, ప్యూర్ కాటన్, సమ్మర్ వేర్కి పనికి వస్తుంది. దీని మీద అక్కడక్కడ కచ్ వర్క్ ఫ్లవర్స్, ఫుల్ కచ్ వర్కే, వేరే వర్క్ ఏమీ లేదు. కాకపోతే కచ్ వర్క్నే కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశాను. ఈ కార్నర్స్ షార్ప్గా లేకుండా ఇట్లా ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు కుట్టిన. ఇది ఒక రకం లుక్ వస్తుంది, బాగుంటుంది. సెల్ఫ్ కలర్లోనే కుట్టిన, కాకపోతే ఒకటే రీల్లో షేడ్స్లో వచ్చింది. పింక్, డార్క్ పింక్, లైట్ లాస్ట్కి వైట్గా వచ్చేటట్టుగా ఒకటే రీల్లో 4 కలర్స్ వచ్చేసాయి. డిస్టెన్స్ కొంచెం దూరం జరుగుతుంది. అట్లా దీనిలో కలిసిపోయేటట్టుగానే వర్క్ చేయడము. వర్క్ మొత్తం దీంట్లో డ్రెస్లో కలిసిపోయినట్టుగానే ఉంటుంది. ఇది సేమ్ కలర్ తీసుకోండి. ఇది డ్రెస్ బ్యాక్ సైడ్. ఇది స్లీవ్స్కి అయితే మామూలుగానే ఉంటుంది. ఈ డిజైన్కి అనుగుణంగా ఇక్కడ ఒక సింగిల్ లైన్ మాత్రము సేమ్ కచ్ వర్కే, ఫ్లవర్ కచ్ వర్కే వేయడము జరిగింది. ఇది మరొక డ్రెస్, కంచిపట్టు డ్రెస్. ఇది దీంట్లో మొత్తం మిర్రర్ వర్క్, పోగు కాంతా వర్క్ ఉంది, సింపుల్ వర్క్ ఉంది. కంప్లీట్ స్లీవ్స్కి మిర్రర్స్, ఈ చెక్స్ అండి, మధ్య మధ్యలో ఒక మిర్రర్ వచ్చేసింది. మనము కిందికి వెళ్తే ఇక్కడ జరీ బార్డరు, దాని కింద డ్రెస్ కలర్లోనే క్రోషా లేస్ వేయడం జరిగింది.